తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. డైట్ ద్వారా ఇన్ఫర్టిలిటీ సమస్యని తగ్గించుకోవచ్చా? ఖచ్చితంగా ఎస్ అండి. ఇప్పుడు ఎంత మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, టాబ్లెట్స్ మింగుతున్నా కూడా అల్టిమేట్గా మీరు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ డైట్లో ఎటువంటి డైట్ మన ఎగ్ క్వాలిటీకి తోడ్పడుతుంది, సిమిలర్లీ స్పర్మ్ సైడ్ నుంచి కూడా. సో మెన్ కావచ్చు, విమెన్ కావచ్చు, ఎగ్ హెల్త్కి కానీ స్పర్మ్ హెల్త్కి కానీ మీ డైట్ ఏదైతే తీసుకుంటున్నారో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేలాగా చూసుకోండి. మీ డైలీ డైట్ అది ఇప్పుడు ఇండియన్స్కి ఒకలాంటి డైట్ ఉంటుంది, అమెరికన్స్ ఒకలాంటి డైట్ ఉంటుంది, బట్ అందరూ కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ని మీ డైట్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ వచ్చేసి ఆల్వేస్ ఆల్ బెర్రీస్ అనమాట. స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ. సో ఆల్ దీస్ బెర్రీస్ ఏవైతే ఉంటాయో వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హై ఉంటుంది. దానికి సెకండ్ వచ్చేసి టొమాటోస్లో కూడా చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ ఉంటాయండి, ఇవి మంచివి. నెక్స్ట్ నట్స్లో సన్ఫ్లవర్ సీడ్స్ కావచ్చు, పంకిన్ సీడ్స్ కావచ్చు. సో ఇలాంటి కొన్ని స్నాక్ లాగా మేబీ ఇన్ ద ఈవినింగ్ లేదా మార్నింగ్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ నట్స్లో బాదాం మంచిది, వాల్నట్స్ మంచివి. సో ఇటువంటి నట్స్ కూడా మీరు డైట్లో యాడ్ చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ అండ్ ఆల్సో దిస్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మనకు బీన్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, స్పినచ్ లాంటివి, పాలకూర, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి డైట్లో. నెక్స్ట్ ఎగ్స్ చాలా మంచివండి. ఎగ్స్ కాకుండా అవకాడోస్, దెన్ ఇవి కాకుండా హోల్ గ్రెయిన్స్ అంటాము, లెగ్యూమ్స్ అంటాము, పీనట్స్, ఇవన్నీ కూడా చాలా మంచివి. నెక్స్ట్ వచ్చేసి డైరీ రిచ్ ఫుడ్, ఫుల్ ఫ్యాట్ మిల్క్, డైరీ ప్రోడక్ట్స్, చీజ్ కూడా ఒక లెవెల్ వరకు, బటర్, ఇవి కూడా మోడరేషన్ అమౌంట్లో, ఐఎమ్ నాట్ టెలింగ్ ఎక్సెసివ్ అమౌంట్, బట్ మోడరేట్ అమౌంట్స్లో ఇవి కూడా మన డైట్లో కొంచెం అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఎగ్ హెల్త్, స్పర్మ్ హెల్త్ రెండు కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అండ్ మగవాళ్ళలో పర్టిక్యులర్గా స్పర్మ్స్ గురించి మాట్లాడితే రిచ్ ఇన్ పొటాషియం, రిచ్ ఇన్ వైటమిన్ ఈ అండ్ సెలీనియం ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ బనానాస్, పొమగ్రెనేట్స్, ఇవన్నీ కూడా చాలా మంచి విటమిన్ సప్లై ఇస్తాయండి వాళ్ళకి. సో ఎవరికన్నా వీర్య కణాల టెస్ట్లో కణాల నంబర్ కొంచెం తక్కువగా ఉంది, కదలికలో కొంచెం ఇష్యూ ఉంది అని అలా ఏమైనా బయటపడితే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా డైట్ ఒక్కటే అంత చేస్తుందని కాదండి, ఇప్పుడు బయటవి ఇవన్నీ తీసుకోవాల్సిన డైట్ ఏవేవి అవాయిడ్ చేయాల్సినవి: హై ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, సో హై షుగరీ ఫుడ్ ఐటమ్స్, డీప్ ఫ్రై ఆయిల్లో వేయించిన ఐటమ్స్, ఇవన్నీ మంచివి కావు. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, అంటే నిజంగా చెప్పాలంటే బయట ఫుడ్ అండి. సో బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇంటి ఫుడ్ ఈజ్ ఆల్వేస్ హెల్తీ, బట్ ఇప్పుడున్న కాలంలో కంప్లీట్గా ఈ సిచ్యువేషన్ ఇలానే ఫాలో అవ్వడం చాలా ఇంపాసిబుల్. సో బయట ఫుడ్ మీరు తీసుకుంటున్నా కూడా లిమిట్ చేసుకోండి. మేబీ వన్స్ ఇన్ 2 weeks, నాట్ మోర్ దెన్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ అ మంత్. ఆఫెన్ బయట తినడం మ్యాక్సిమం ట్రై అండ్ అవాయిడ్. ఇట్లా రెడీమేడ్ ఫుడ్స్, సంథింగ్ యూర్ గెటింగ్ ఇన్ సూపర్ మార్కెట్స్, లేదా ఈవెన్ ఇన్ రెస్టారెంట్స్ మీరు వెళ్ళినప్పుడు ఎటువంటి ఆయిల్ వాడుతున్నారో మీకు తెలియదు. సో ఇవన్నీ మంచివి కాదు, కాబట్టి ఇలా ఫాలో అవ్వండి అంటాం. నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజిటేరియన్ మంచిది కదా, ప్రోటీన్ వస్తుంది, చికెన్ మంచిది కదా, ఇవన్నీ మంచివి కదా, మరి ఎందుకు లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకోండి అని కొన్నిసార్లు వార్న్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. ఎందుకంటే ఇప్పుడు కోళ్ళు పెంచే ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా అవి అమ్ముకోవాలని చెప్పేసి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు వాటికి. అందుకని మనకు ఆర్గానిక్ మీట్ అన్నది చాలా తక్కువ దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్లో. సో అటువంటి స్టెరాయిడ్స్ ఇచ్చిన మీట్ మీరు కన్జ్యూమ్ చేసినప్పుడు బాడీలో కూడా హార్మోన్స్ మెస్ అయిపోతాయి అనమాట. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ద సేమ్ ఇష్యూ, స్పర్మ్ హెల్త్, ఎగ్ హెల్త్ అనేది డిక్లైన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది డైట్ గురించి. డైట్ని పక్కన పెడితే ఎక్సర్సైజెస్, మీ నిద్ర ఎలా ఉంది, అవన్నిటి మీద కూడా చూపించాలండి శ్రద్ధ. అండ్ దెన్ కాఫీ, టీ అందరికీ చాలా ఇష్టం, అలా అని ఓవర్ చేయకూడదు. మ్యాక్సిమం 1 or 2 cups మోడరేషన్లో. బియాండ్ దట్ మీరు కెఫీన్ని కన్జ్యూమ్ చేస్తే, కాఫీని కన్జ్యూమ్ చేస్తే
డెఫినెట్లీ ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్లో డిఎన్ఏ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది, లేదా ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ టైం పడుతుంది, లేదా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజ్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. కోకోకోలా, క్యాఫినేటెడ్ డ్రింక్స్, సోడా ఇవైతే కంప్లీట్గా పక్కన పెట్టేసేయండి. కంప్లీట్లీ అవాయిడ్. అది మోడరేషన్ అమౌంట్ ఇంత తాగొచ్చు అని కూడా అనడానికి లేదు. కంప్లీట్లీ అవాయిడ్. టీ, కాఫీ మేబీ 1 to 2 cups per day. టీలో కూడా ఇప్పుడు గ్రీన్ టీ ఇలాంటివి ఉంటాయి కదండి, అవి కొంచెం యాంటీ ఆక్సిడెంట్ రిచ్. సమ్టైమ్స్ 1 cup per day మంచిది అని కూడా చెప్తుంటాం. అందుకని డయట్లో మీరు మీ ఒక ప్లాన్డ్ డైట్ వేసుకొని ఇలా ఫాలో అవ్వాలి అని పెట్టుకోగలిగితే మేబీ ఇన్ 1-2 months మీరు చాలా అమేజింగ్ రిజల్ట్స్ చూస్తారు. అమేజింగ్ డిఫరెన్సెస్ అన్నవి కనపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.